జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో నీ అంతరంగమే గురువు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ప్రకృతి అంతా గురువే అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి గురువు బయట లేడు, నీ అంతరంగంలోనే ఉన్నాడు. నీ అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని బట్టి నీ జీవితం కొనసాగుతుంది. నువ్వు ఒక గురువుని ఆశ్రయించాలి అనే భావన కలిగిన అందుకు మూల కారణం నీ అంతరంగమే. నీ లోపల ఏది ఉంటే అదే జరిగిపోతుంది. మంచి ఉంటే మంచి జరుగుతుంది, చెడు ఉంటే చెడు జరుగుతుంది. నీ సంస్కారాలే నీ బ్రహ్మరాత అంటే. నీ సంస్కారాలకు విరుద్ధంగా, వేరుగా, భిన్నంగా ఏమీ జరగదు. ప్రపంచంలో వ్యక్తులను కూడా జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళ అంతరంగాన్ని బట్టి వాళ్ళ జీవితం కొనసాగుతుంది. చెడు చేసిన అంతరంగమే, మంచి చేసిన అంతరంగమే. అంతరంగంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అనుభవాలతో కూడినటువంటి సంస్కారాలు ఉండి అవే వాళ్ళ జీవితానికి మార్గదర్శకం చూపుతూ ఉంటాయి. అందువల్ల బాహ్య ప్రపంచాన్ని సరిచేయడం కాదు, మన అంతర సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా కరిగించుకోగలగాలి. యోగా అంటే ఏమిటి? బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచానికి నమూనా అయినటువంటి అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా కరిగించుకుంటే దాన్ని యోగా అంటారు. అంతరంగం ఏ స్థాయిలో ఉంటే బాహ్య ప్రపంచం అదే స్థితిలో కనిపిస్తుంది. అంతరంగం పూర్తిగా ఖాళీ అయితే బాహ్య ప్రపంచం అంతా మాయగా గోచరిస్తుంది. అంతరంగం కలుషితంగా ఉంటే బాహ్య ప్రపంచం అంతా కూడా వాస్తవంగా గోచరిస్తుంది, కానీ అది వాస్తవం కానే కాదు. కాబట్టి జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి వ్యక్తి దాన్ని తనకు అనుగుణంగా మలుచుకుంటాడు. జీవితాన్ని గురించి అవగాహన లేనటువంటి వ్యక్తి జీవిత రాజ్యాంగానికి అనుగుణంగానే జీవితాన్ని కొనసాగిస్తాడు. మానవ జీవిత పరమార్థం ఏమిటి? సంచిత కర్మలను సమూలంగా కరిగించుకోవాలి, అదనంగా ప్రారబ్ధ కర్మలు లేకుండా చూసుకోవాలి. సంచిత కర్మలు కరిగిపోతూ ఉండి ప్రారబ్ధ కర్మలు చేరకుండా ఉంటే అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది కదా. అంతరంగం ఖాళీ అయ్యే కొద్దీ పరిమితమైనటువంటి స్థితి నుండి అనంతానికి వ్యాపించగలుగుతాం. ఖండం నుండి అఖండానికి మళ్ళగలుగుతాం. కుంచుకున్నటువంటి ప్రజ్ఞ కూడా అనంతంగా విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. అంతకంటే జీవితానికి ఏం కావాలి? కాబట్టి జీవితం అనేటటువంటి చట్రంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తులు అంతరంగానికి అనుగుణంగానే జీవితాన్ని కొనసాగిస్తారు. జీవితాన్ని గురించి శాస్త్రయుక్తమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అంతరంగాన్ని తమ స్వాధీనంలోనికి తీసుకుంటారు, దాన్ని తమకు అనుగుణంగా మలుచుకుంటారు. ప్రతి వ్యక్తి జీవితం కూడా జీవోభావంతోనే మొదలవుతుంది. కానీ జీవోభావాన్ని పెంచుకోకూడదు, కరిగించుకోవాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఎవరికైనా జీవోభావం పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. ఎందువలన? సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. అడుగడుగున సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. రోజు రోజుకి జీవితం క్లిష్టంగా, కష్టంగా తయారవుతుంది. వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం విపరీతంగా శ్రమించవలసి వస్తుంది. ఆ శ్రమ వలన అదనంగా కర్మలు చేరుతున్నాయి తప్ప తగ్గటం లేదు. కర్మలు పెరుగుతున్నాయంటే
మనోభారం పెరుగుతున్నట్లే. కర్మలు కరిగిపోతున్నాయంటే మనోభారం తగ్గుతున్నట్లే. అయితే ఒక వ్యక్తి అంతరంగం శుద్ధి అవుతున్నట్లుగా మనం గుర్తించడం ఎట్లా, కనుక్కోవటం ఎట్లా? దేహం ఆరోగ్యంగా ఉంటుంది, జీవితకాలం పొడిగించబడుతుంది, అంతరంగం ప్రశాంతంగా సంతృప్తిగా ఉంటుంది. ఏదో చెయ్యాలి అనే ఆరాటం ఉండదు, సాధించాలి అనే తపన ఉండదు, పోగొట్టుకున్నాను అనే బాధ ఉండదు, పొందానని పొంగిపోయే అవకాశమే లేదు. అంతరంగం శుద్ధైనటువంటి వ్యక్తి అవనికి జ్యోతి అవుతాడు. అంతరంగం కలుషితంగా ఉన్న వ్యక్తి అవనికి భారం అవుతాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని భరించలేకపోతున్నాడంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కాదు, అంతరంగమే. అంతరంగంలో నెగిటివ్ ఉందనుకోండి, ఆ వ్యక్తిని మరొక వ్యక్తి భరించడం కష్టం. ఆ వ్యక్తి ఉనికి అందరికి కూడా అసౌకర్యంగా ఉంటుంది, ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఆరోగ్యంగా జీవించాలి, సుదీర్ఘ ఆయువుతో జీవించాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, సంతృప్తి ఉండాలి, ఆనందం ఉండాలి. వీటన్నిటికీ అవరోధం ఏమిటి? మన అంతరంగమే, అంతరంగ సంస్కారాలే, జీవిత రాజ్యాంగమే, జీవిత పుస్తకమే. అందువల్ల మనం ఏం చేయాలి? టెక్నికల్గా, సైంటిఫిక్గా ఆలోచించి అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుందో శరీరం తేలిక అవుతూ ఉంటుంది. ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఆరోగ్యం అనే పునాది ఉందనుకోండి, అన్నీ దశల వారీగా సంక్రమిస్తూనే ఉంటాయి. ఆనందం అనే పునాది ఉందనుకోండి, అంతరంగం సంతృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి ఆనందానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఆరోగ్యంగా జీవించే వ్యక్తికి ఆనందం వస్తుంది, ఆనందంగా జీవించే వ్యక్తి ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. ఇదంతా కూడా సూక్ష్మమైనటువంటి, సున్నితమైనటువంటి అంశం. దీన్ని అవగాహన గావించుకున్న వ్యక్తి జీవితం ధన్యమవుతుంది. జీవితాన్ని గురించి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించడం అంటే సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోవటమే కదా. కాబట్టి నీ జీవితమే నీకు గురువు, నీ అంతరంగమే నీకు గురువు. గురువు ద్వారా ఏదైతే నీకు ప్రయోజనం కలగాలనుకుంటున్నావో, గురువు ద్వారా ఎటువంటి ప్రయోజనం కలగాలి అనుకుంటున్నావో అది నీవే చెయ్యాలి. నీ జీవితానికి నీవే గురువు కావాలి, నీ అంతరంగానికి నీవే గురువు కావాలి. నీ అంతరానికి భిన్నంగా, అతీతంగా, వేరుగా ఉండే అంతరంగాన్ని గమనిస్తూ ఉండాలి. అంతరంగంలో ఇరుక్కుపోకూడదు, అంతరంగాన్ని వాస్తవం అనుకోకూడదు, అంతరంగాన్ని మాయగా భావించాలి. దాని స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి. జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయాలి. గతంలో జరిగినటువంటి పొరపాట్లకి, తప్పులకి తప్పనిసరిగా మూల కారణం అంతరంగమే అనేటటువంటి విషయాన్ని అవగాహన గావించుకోవాలి. బాహ్య ప్రపంచంలో ఏది జరిగినా సరే అంతరంగంలో ప్రతిచర్య జరగకుండా చూసుకోవాలి. అటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడవుతాడు. బయట యాక్షన్ ఉంటుంది, లోపల రియాక్షన్ ఉండదు. బయట మోషన్ ఉంటుంది, లోపల ఎమోషన్ ఉండదు. చుట్టూ కలుషితం ఉంటుంది, అది లోపలికి ప్రవేశించదు. మనం అనుమతిస్తేనే అది లోపలికి ప్రవేశిస్తుంది. మనం అనుమతించకపోతే అది లోపలికి ప్రవేశించదు కదా. మన అంతరంగంలో బలహీనతలు ఉన్నప్పుడే మనల్ని ఎవరో ఒకరు ఆక్రమించుకుంటారు. మన అంతరంగం సమూలంగా ఖాళీ అయితే, మన జీవితం స్వతంత్రంగా కొనసాగుతూ ఉంటే, ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలిగితే లోపలికి కలుషితం ప్రవేశించే ప్రసక్తే లేదు. నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు.
నేను విశ్వశక్తిలో ఒక భాగం అనుకుంటే చాలు. కాబట్టి అటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవాలి. అంతరాత్మ నుండి ఆలోచించాలి, అంతర్వాణి నుండి మాట్లాడాలి, అంతర్యామి నుండి కర్మలను ఆచరిస్తూ ఉండాలి, అంతరంగం నుండే అన్నీ జరుగుతూ ఉండాలి, బాహ్య ప్రపంచంలో కొనసాగుతూ ఉండాలి. కానీ బాహ్య ప్రపంచం సమాచారం లోపలకు ప్రవేశించకుండా పవిత్రంగా స్వచ్ఛంగా జీవించగలిగితే చాలు. అయితే ఈరోజు మరొక కీలకమైన అంశాన్ని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే ప్రకృతే గురువు అవుతుంది. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఆదేయము ఆధారం, ప్రపంచము పరమాత్మ. ఇవన్నీ కూడా జంట పదాలు. ప్రకృతి పురుషుడు, కనిపించేది ప్రకృతి, నడిపించేటటువంటి వాడు పురుషుడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, కనిపించేది క్షేత్రం, నడిపించేది క్షేత్రజ్ఞుడు. ఆధేయము ఆధారం, కనిపించేది ఆధేయం, నడిపించేది ఆధారం. ప్రపంచము పరమాత్మ, కనిపించేది ప్రపంచం, నడిపించేది పరమాత్మ. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి. ప్రపంచము పరమాత్మ, ఆధేయము ఆధారం, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ప్రకృతి పురుషుడు. మన కంటికి కనిపించేది మొత్తం కూడా ప్రకృతే. కానీ ఆ ప్రకృతి ఆవిర్భవించడానికి మూలం మరియు ఆధారం మాత్రం పురుషుడే. ప్రకృతిని భౌతిక నేత్రాలతో చూడగలుగుతాం, కానీ పురుషుడిని మాత్రం చూడలేం. పురుషుడు అందులో ఉన్నాడు, కానీ కంటికి కనిపించడు. క్షేత్రజ్ఞుడు అందులో ఉన్నాడు, కానీ కంటికి కనిపించడు. పరమాత్మ అందులో ఉన్నాడు, కానీ కంటికి కనిపించడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతిని మనం జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే అనూహ్యమైన అనంతమైన సమాచారం అందుతూ ఉంటుంది. ప్రకృతి అంతా సమాచారమయం, ప్రకృతి అంతా జ్ఞానమయం, ప్రకృతి అంతా ఆలోచనలమయం, ప్రకృతి అంతా పదార్థమయం. ప్రకృతిలో నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రకృతిలో సూక్ష్మమైనటువంటి తత్వాలు ఉంటాయి, కదలికలు ఉంటాయి. ఆ ప్రకృతి అంతా మనకు ప్రత్యక్షంగా గురువు అవుతుంది. అయితే ఆ ప్రకృతి ఎలా ఏర్పడింది? పరమాత్మ నుండి ప్రాణశక్తి వస్తుంది. ప్రాణశక్తి యొక్క రూపాంతరం వలన పరమాణువులు ఏర్పడతాయి. పరమాణువుల కలయికతోటి పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థం అనూహ్యంగా పెరిగితే అదే ప్రకృతి అవుతుంది. ప్రత్యక్షంగా కనిపించేది ప్రకృతే, పరోక్షంగా కనిపించకుండా ఉన్నది కూడా ప్రకృతే. స్థూలంగా ఉన్నది ప్రకృతే, సూక్ష్మంగా ఉన్నది కూడా ప్రకృతే. విశ్వం అంతా కూడా ప్రకృతి పురుషుల సమ్మేళనం, క్షేత్రము క్షేత్రజ్ఞుల అనుసంధానం, ప్రపంచము పరమాత్మల కలయిక. కాబట్టి గురువు ఎక్కడున్నాడు? ప్రపంచం అంతా గురువే, ప్రకృతి అంతా గురువే, క్షేత్రం అంతా గురువే. ప్రకృతి యొక్క మూలాన్ని తెలుసుకుంటే ప్రకృతిని పదార్థంగా భావించం, ప్రకృతిని పరమార్థ తత్వంగా భావిస్తాం, పరమాత్మగా పరిగణిస్తాం, భగవంతునిగా భావిస్తాం. అదే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. కాబట్టి కనిపించేది మొత్తం భగవంతుడి యొక్క ప్రతిరూపం అనే భావన ఉందనుకోండి, దాన్ని మనం పూజిస్తాం, ఆరాధిస్తాం, ప్రేమిస్తాం, కాపాడుకుంటాం.
అది కేవలం పదార్థమే అనుకుంటే దాన్ని మన స్వార్థం కోసం ఉపయోగించుకుంటాం. పదార్థానికి విలువ ఉంటుంది, కానీ పరమాత్మకి విలువ కట్టలేం. పదార్థం భిన్నత్వంలో ఉంటుంది కాబట్టి విలువలు కూడా మారుతూ ఉంటాయి. కానీ పరమాత్మ ఏకత్వంలో ఉంటుంది కాబట్టి ఎటువంటి విలువ ఉండదు. దానికి రేటు కట్టే ప్రసక్తే లేదు. అయితే ఈ ప్రకృతిలో 4 అంశాలు ఇమిడి ఉంటాయి. ఒకటి పంచభూతాలు, 2 వృక్ష సంపద, 3 జంతు సామ్రాజ్యం, అంతిమంగా మానవుడు. మానవుణ్ణి ప్రత్యేకంగా ఎందుకు ఉదహరించవలసి వస్తుందంటే, మానవుడు భూమండలం మొత్తంలో జంతు సామ్రాజ్యం అంతటిలో ప్రత్యేక తరహాలో ఉన్నాడు. ప్రకృతిని గురించి సంపూర్ణ అవగాహన గావించుకునేటటువంటి అర్హత, అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. భూమండలం మొత్తంలో ఏ జాతికి ఇటువంటి అవకాశం లేదు. భూమండలం అంతటిలో ఏ జాతికి ఇటువంటి అవకాశం లేదు. ఒక్క మానవుడికే ఆలోచన విధానం ఉంది, అవగాహన శక్తి ఉంది, పరిసరాల పట్ల స్పందన ఉంది, వ్యక్తీకరించేటటువంటి భాష ఉంది. తనలో ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. మిగతా ఏ జాతికి ఇటువంటి అవకాశం లేనేలేదు. ఎందువలన మిగతా జాతులలో మనసు చాలా పరిమితంగా ఉంటుంది, కానీ మానవునిలో మనసు ఉంటుంది, దాన్ని ఆధీనంలో ఉంచుకునేటటువంటి బుద్ధి ఉంటుంది, అంతకంటే ఉన్నతమైనటువంటి హృదయం ఉంటుంది, అంతకంటే విస్తారమైనటువంటి అనంతమైనటువంటి చిత్తం ఉంటుంది, విశ్వంతో అనుసంధానం అయ్యేటటువంటి ఆత్మ కూడా ఉంటుంది. కాబట్టి విశ్వం మొత్తాన్ని సమూలంగా అధ్యయనం చేయగలిగినటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. అది కూడా అందరికీ సాధ్యం కాదు. కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. మనం పంచభూతాలను తీసుకున్నా, వృక్ష సంపదను తీసుకున్నా, జంతు సామ్రాజ్యాన్ని తీసుకున్న, మానవ జాతిని గమనించిన, మనం తెలుసుకునేటటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అనూహ్యమైనటువంటి సమాచారం ఉంటుంది. పంచభూతాలను గమనించండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అవి ఎలా ఉంటాయి? ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ఒకదాని నుండి మరొకటి ఏర్పడుతూ ఉంటాయి. ఒకదాని నుండి మరొకటి విడిపోతూ ఉంటాయి. సన్నిహితంగా ఉంటాయి, సమన్వయంగా ఉంటాయి, సామరస్యంగా ఉంటాయి, సహాయ సహకారాలతో ఉంటాయి. భూమిని తీసుకోండి, మిగిలినటువంటి 4 ఉంటాయి. నీటిని తీసుకోండి, మిగిలినటువంటి 3 ఉంటాయి. అగ్నిని తీసుకోండి, మిగిలినటువంటి 2 ఉంటాయి. ఆకాశాన్ని తీసుకోండి, వాయువుని తీసుకోండి, మిగిలినటువంటి 1 ఉంటుంది. ఆకాశాన్ని తీసుకోండి, అది ఒక్కటే ఉంటుంది. అలాగే ఆకాశం ఘనీభవనం చెందిందనుకోండి, వాయువు ఏర్పడుతుంది. ఆ వాయువు నుండి అగ్ని ఏర్పడుతుంది. అగ్ని వాయువులు కలిసి నీరు ఏర్పడుతుంది. ఆ నీరులో అనేక లోహాలు కలిసిపోయి ఘనీభవనం చెందితే ఘన రూపంలో ఉన్నటువంటి భూమి ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా కూడా సిస్టమేటిక్గా జరుగుతుంది, క్రమ పద్ధతిలో జరుగుతుంది. అందుకు మూల కారణం ఏంటి? వాటిలో జడ చైతన్యం మాత్రమే ఉంటుంది, స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా అవి కొనసాగుతూ ఉంటాయి. ఇటువంటి పంచభూతాల సమనిష్పత్తిలో భూమండలంలోనే ఉన్నాయి. మిగతా విశ్వంలో ఈ పంచభూతాల సమనిష్పత్తిలో లేవు. అందుకే భూమండలానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ పరిణామ క్రమంలో ఒక భాగంగానే పంచభూతాల యొక్క రూపాంతరం వల్ల జీవ చైతన్యంతో ఉన్నటువంటి వృక్షాలు వచ్చాయి.
వృక్ష సంపదను ఒకసారి పరిశీలించండి. ప్రకృతికి ఎంత శోభనిస్తుందో. వృక్ష సంపద పుష్కలంగా ఉందనుకోండి, మన మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందువల్ల? పుట్టుక ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, ఆ తర్వాత నశించిపోతూ ఉంటాయి, విచ్ఛిన్నమవుతూ ఉంటాయి, తిరిగి మరలా పంచభూతాలుగా మారుతూ ఉంటాయి. రంగులు ఉంటాయి, ఆకారాలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి. అసలు ప్రకృతిని వర్ణించడం అంటే మామూలు విషయం కానే కాదు. మనం పంచభూతాల నుండి నేర్చుకునేది ఎంతో ఉంటుంది, వృక్ష సంపద నుండి కూడా నేర్చుకునేది ఎంతో ఉంటుంది. సముద్రం ఎలా ఉంటుంది? దేన్నైనా తనలోనికి స్వీకరించగలుగుతుంది. భూమి ఎలా ఉంటుంది? అన్నింటినీ భరించగలుగుతుంది. భూమి లేకపోతే మనకు జీవనాధారమే లేదు కదా. నీరు లేకపోతే మన జీవితమే కొనసాగదు కదా. అగ్ని లేకపోతే లోపల జీర్ణక్రియ జరగదు కదా. వాయువు లేకపోతే ప్రాణశక్తి ఉత్పన్నమయ్యే అవకాశం లేదు కదా. ఆకాశం లేకపోతే శబ్దాలు వినిపించవు కదా. అటువంటి పంచభూతాల యొక్క రూపాంతరమే వృక్షాలు. వృక్షాలను గమనించండి. వృక్షాలలో స్థిత ప్రజ్ఞత ఉంటుంది. ఎలా? బయట యాక్షన్ జరుగుతుంది, లోపల రియాక్షన్ ఉండదు. బయట మోషన్ ఉంటుంది, లోపల ఎమోషన్ ఉండదు. పరిసరాల పట్ల స్పందన ఉంటుంది, కానీ ప్రతిచర్య మాత్రం ఉండదు. ఎందువల్ల? వాటిలో జీవ చైతన్యం మాత్రమే ఉంది. కాబట్టి మనం సముద్రంలాగా జీవిస్తే ఎలా ఉంటుంది? భూమిలాగా జీవిస్తే ఎలా ఉంటుంది? ఒక వృక్షంలాగా జీవిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. అలాగే వృక్షాలు అనేక రకాల ఔషధాలను ఇస్తూ ఉంటాయి, ఫలాలను ఇస్తూ ఉంటాయి, ఆహారాన్ని ఇస్తూ ఉంటాయి. వాటి ద్వారా మనిషికి విపరీతమైనటువంటి శక్తి వస్తుంది. ప్రకృతిలో జీవిస్తూ ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడు? ప్రకృతికి దూరంగా ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడు? పచ్చదనం మధ్య జీవిస్తూ ఉంటే మనిషి అంతరంగం ఎలా ఉంటుంది? ఎడారిలో జీవిస్తూ ఉంటే మనిషి అంతరంగం ఎలా ఉంటుంది? పంచభూతాల్లో కలిసిపోతూ ఉంటే మనిషి ఎలా ఉంటాడు? పంచభూతాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే మనిషి ఎలా ఉంటాడు? అవన్నీ కూడా సమాచారాన్ని ఇస్తున్నాయి కదా. వాటిలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా. వాటిని చూడగానే మనకి ఏదో స్పందన కలుగుతూ ఉంది కదా. కాబట్టి స్పందన కలిగించేది ఏదైనా, సమాచారాన్ని ఇచ్చేది ఏదైనా గురువే కదా. కాబట్టి పంచభూతాల నుండి మనం నేర్చుకునేది ఎంతో ఉంది. వాసన తత్వం, రుచితత్వం, దృష్టితత్వం, స్పర్శతత్వం, శబ్దతత్వం. అక్కడ పంచభూతాలు, ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలు. ముక్కు, నాలుక, కండ్లు, చర్మం, చెవులు. చూసారా? ప్రకృతి నుండి మనం ఎంతో తెలుసుకోగలుగుతున్నాం. దానికి మూల కారణం ఏంటి? ప్రకృతి మనలో ఉంది. మనం ప్రకృతి నుండే వచ్చాం, తిరిగి మరల ప్రకృతిలోనికే కలిసిపోతాం. ప్రకృతిని కన్న తల్లిగా భావించాలి, ప్రకృతిని ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి, దానిలో కలిసిపోవాలి. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకోవాలి తప్ప ప్రకృతి నుండి వేరు అనేటటువంటి భావన ఉండకూడదు. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన విధానం ఉంటుందో శక్తి అనంతంగా పెరుగుతూ ఉంటుంది. నేను ప్రకృతి నుండి వేరు అనుకున్నప్పుడు శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. పంచభూతాలు లేవనుకోండి, వృక్షాలకు అవకాశం లేదు కదా. వృక్షాలు లేవనుకోండి, జంతువులకు అవకాశం లేదు కదా. జంతువులు లేవనుకోండి, మానవ పరిణామానికి అవకాశమే లేదు కదా. కాబట్టి ప్రకృతిలో ప్రతిదీ మనకి ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది. ప్రకృతి తత్వాన్ని తెలుసుకోగలిగితే
మనిషిలో లోతైనటువంటి అనుభవం వస్తుంది, అనుభూతి కలుగుతూ ఉంటుంది, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. అది ప్రత్యక్ష అనుభూతి అవుతుంది. ఒక సముద్రపు ఒడ్డున కాసేపు నిలబడ్డామనుకోండి, ఏదో ఒక రకమైన సందేశం వస్తుంది. ఒక వృక్షానికి సన్నిహితంగా ఉన్నామనుకోండి, ఏదో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నామనుకోండి, విపరీతమైన శక్తి పెరుగుతూ ఉంటుంది. వృక్ష సంపద భిన్నంగా ఉంటుంది, భిన్న తత్వంలో ఉంటుంది. భూమండలంలో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా పంచభూతాల నుండి ఆవిర్భవించాయి, రూపాంతరం చెందాయి, అనేక రకాల ఔషధాలుగా మారాయి. వృక్షాలు మొత్తం కూడా మనకు మెడిసిన్గా ఉపయోగపడతాయి, పంచభూతాలు కూడా మెడిసిన్గానే ఉపయోగపడతాయి. భూమండలానికి ప్రతిరూపమే మానవుడు. కాబట్టి భూమండలం మొత్తంలో ఏముందో మానవుల్లో కూడా అదే ఉంది. భూమండలంలో పంచభూతాలు ఉన్నాయి, అవి మానవుడిలో ఉన్నాయి. వృక్షాలలో జీవ చైతన్యం ఉంది, అది మానవుడిలో ఉంది. జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంది, అది మానవులలో ఉంది. వాటన్నింటి యొక్క సంక్లిష్ట స్వరూపమే మానవ జాతి. కాబట్టి జీవితాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మానవుడు సంక్లిష్టమైనటువంటి ప్రకృతి అంతా మానవుల్లోనే ఉంది. ఎలా? మనం ప్రపంచంలో ఎంత శాతం తెలుసుకుంటే అంత శాతం మనలో ఉన్నట్లే కదా. ప్రకృతిని గురించి ఎంత శాతం తెలుసుకుంటే అంత శాతం మనలో ఉన్నట్లే కదా. ప్రజ్ఞ కొంచుకుందనుకోండి, పరిమితంగా తెలుసుకుంటాం. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉందనుకోండి, అనంతమైన సమాచారం లోపలికి వస్తూ ఉంటుంది. ప్రజ్ఞ కొంచుకుంటే బంధాలు పెరుగుతాయి, ప్రజ్ఞ విస్తరిస్తూ ఉండే కొలది స్వేచ్ఛ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వృక్షాల మధ్య జీవిస్తూ ఉంటే, వృక్షాలను గమనిస్తూ ఉంటే వాటి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. వృక్ష సంపద లేకపోతే మానవుడికి మనుగడ లేదు. పంచభూతాలు లేకపోతే మానవ ఆవిర్భావానికి అవకాశమే లేదు. పంచభూతాలు కానీ వృక్ష సంపద కానీ ఇదంతా కూడా మానవుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాగే జంతువులను గమనించండి, వాటిలో ఇంద్రియ చైతన్యం ఎక్కువగా ఉంటుంది, ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది, చలనం ఎక్కువగా ఉంటుంది, కదలిక ఎక్కువగా ఉంటుంది. ఆహార సేకరణ కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటాయి, ఆరాటపడుతూ ఉంటాయి. ఆ విధంగా వాటి మనుగడ కోసం అవి ప్రత్యక్షంగా పరోక్షంగా వృక్షాల మీద పంచభూతాల మీద ఆధారపడుతూ ఉంటాయి. భూమి లేకుండా జీవులకు మనుగడ లేదు, నీరు లేకుండా జీవితం కొనసాగే అవకాశమే లేదు. అగ్ని అవసరమే, వాయువు అవసరమే, ఆకాశం అవసరమే, అన్నీ అవసరమే. వాటన్నిటి కలయికతో ఏర్పడ్డటువంటి వృక్ష సంపద మొత్తం కూడా జంతువులకు అవసరమే. పంచభూతాలు లేకుండా వృక్ష సంపద లేదు, వృక్ష సంపద లేకుండా జంతువులకు అవకాశమే లేదు. పంచభూతాల మీద వృక్ష సంపద ఆధారపడుతుంది, వృక్ష సంపద మీద జంతువులు ఆధారపడతాయి. ఇదంతా కూడా విడరాని అవినాభావ సంబంధం, విడదీసే అవకాశమే లేదు. అందుకే మానవుడు ఎంత తెలుసుకుంటున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి అనంతం, దానికి సంబంధించిన సమాచారం కూడా అనంతమే. అలాగే మానవ జాతిని తీసుకోండి, ప్రకృతి యొక్క ప్రతిరూపమే మానవుడు. ప్రకృతిలో ఉన్నదంతా మానవుడిలో ఉంది. మానవుడు ప్రకృతిలో ఒక భాగమే. ప్రకృతిని గురించి తెలుసుకుంటున్నాడంటే అది ఆల్రెడీ అంతరంగంలో ఉన్నట్లే. అజ్ఞానం అనే చీకటి తొలగిపోయిందనుకోండి,
జ్ఞానం అనేటటువంటి వెలుగు ప్రసరిస్తుంది. అజ్ఞానం ఉన్నంత వరకు జ్ఞానం అనేటటువంటి వెలుగు ప్రసరించే అవకాశమే లేదు. మనిషి వికసించే కొలది, విస్తరించే కొలది సమాచారం అనూహ్యంగా లోపలికి వస్తూనే ఉంటుంది. చూసేది సమాచారమే, వినేది సమాచారమే, రుచి చూసేది సమాచారమే, వాసన చూసేది సమాచారమే, స్పృశించేది కూడా సమాచారమే. అంతరంగంలో ఉన్నది సమాచారమే, బాహ్య ప్రపంచంలో ఉన్నది కూడా సమాచారమే. అంతా సమాచారమయం, అంతా జ్ఞానమయం, అంతా ఆలోచనలమయం, అంతా చైతన్యమయం, అంతా పరిణామమయం. నిరంతరం అది జరుగుతూనే ఉంటుంది. మానవుడిని తీసుకోండి, మానవుడిలో పంచభూత తత్వాలు ఉంటాయి, జీవ చైతన్యపు స్వభావం ఉంటుంది, ఇంద్రియాలున్నాయి, ఇంద్రియ చైతన్యం ఉంది, అదనంగా మనో చైతన్యం ఉంది, బుద్ధి చైతన్యం ఉంది. కాబట్టి అన్నింటి సమ్మేళనమే మానవుడు. మానవుడు కాంప్లెక్స్గా ఉంటాడు, సంక్లిష్టంగా ఉంటాడు. మానవ దేహ నిర్మాణం చాలా మహోన్నతంగా ఉంటుంది, విశిష్టంగా ఉంటుంది. మానవుడు అన్నీ తెలుసుకోగలుగుతాడు. మిగతా జాతులు కట్టి ఉంటే అవకాశమే లేదు. మానవ స్వభావం ఎలా ఉంటుందంటే పంచభూతాల, వృక్షాల, జంతువుల సమ్మేళనంతో ఉంటుంది. పంచభూతాల స్వభావం మానవుళ్ళ ఉంది, వృక్షాల స్వభావం మానవుళ్ళ ఉంది, జంతువుల స్వభావం కూడా మానవులలో ఉంది. మానవుణ్ణి అనేక సందర్భాల్లో జంతువులతో పోలుస్తూ ఉంటారు. లావుగా ఉంటే ఒక రకంగా పోలుస్తూ ఉంటారు, సన్నగా ఉంటే మరొక రకంగా పోలుస్తూ ఉంటారు. అంటే ఉపమానాలుగా జంతువులను ఉదహరిస్తూ ఉంటారు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది, గాడిదలకు ఓర్పు సహనం ఉంటుంది. కుక్కలకు విశ్వాసం ఉంటుంది, గాడిదలకు ఓర్పు సహనం ఉంటుంది, చీమలకు క్రమశిక్షణ ఉంటుంది, సాలెపురుగుకి కృషి పట్టుదల ఉంటుంది, పావురాళ్ళలో పవిత్రత ఉంటుంది. మనం పావురాల నుండి నేర్చుకోవాలి, చీమల నుండి నేర్చుకోవాలి, సాలెపురుగు నుండి నేర్చుకోవాలి, కుక్కల నుండి నేర్చుకోవాలి, గాడిదల నుండి కూడా నేర్చుకోవాలి. కుక్కలలో ముక్కు చైతన్యవంతంగా ఉంటుంది, వాసన తత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే జింకలను తీసుకుంటే శబ్దతత్వం ఎక్కువగా ఉంటుంది, ఏనుగులను తీసుకుంటే స్పర్శతత్వం ఎక్కువగా ఉంటుంది, మిడతలను తీసుకుంటే కాంతి తత్వం ఎక్కువగా ఉంటుంది, కాంతికి ఆకర్షింపబడుతూ ఉంటాయి. అదే చేపలను తీసుకుంటే రుచితత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జింకలకి శబ్ద ప్రీతి, ఏనుగుకి స్పర్శ ప్రీతి, మిడతలకు కాంతి ప్రీతి, చేపలకు రస ప్రీతి. అలాగే వాసన ప్రీతి కూడా ఉంటుంది. అదేమిటి? తుమ్మెదకు గంధ ప్రీతి. అన్నిటి యొక్క సంయుక్త సమ్మేళనమే మానవుడు కదా. కాబట్టి ఇంద్రియాలు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకంగా చైతన్యవంతంగా ఉంటే అన్ని ఇంద్రియాలు సమపాళలో సమచైతన్యవంతంగా ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవుడు కదా. అసలు మానవుడికి మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి ద్వారానే కదా, భౌతిక ప్రపంచం ద్వారానే కదా, స్థూల జగత్తు ద్వారానే కదా. ఆ సమాచారం అనేది ఉత్పన్నం కావటానికి మూల కారణం బయట ప్రపంచం ఉండటమే కదా. అందువలన ప్రకృతి మనకు అపారమైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది కాబట్టి ప్రకృతి అంతా మనకి గురువుతో సమానమే.
ప్రకృతి కన్న తల్లితో సమానమే. ప్రకృతిని మనం ఎంతగా కాపాడుకుంటే ప్రకృతి మనల్ని అంతే శాతం కాపాడుతుంది. ప్రకృతి వనరులు పరిమితంగా ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులను మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఎక్కువ కాలం జీవించగలుగుతారు. ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించేటటువంటి వాళ్ళని గమనించండి. వాళ్ళు ఎటువంటి మెడిసిన్స్ వాడరు. వాళ్ళు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ, ఇబ్బంది కలిగినప్పుడు కానీ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాన్ని మెడిసిన్గా వాడతారు. ప్రకృతిలో ప్రతిదీ ఔషధమే కదా. అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజకస్తత్రి దుర్లభ అన్నారు. మంత్రానికి పనికిరానటువంటి అక్షరమే లేదట. అమంత్రమక్షరం నాస్తి, ప్రతి అక్షరం ఒక మంత్రమే. అన్ని అక్షరాలు కలిస్తే సంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఒక మంత్రం అనేది అక్షరాల ద్వారానే వచ్చింది. అటువంటి అక్షరాల కలయికతోటి పదాలు వచ్చాయి, శ్లోకాలు వచ్చాయి. అక్షరాలు లేకపోతే పదాలకి శ్లోకాలకు అవకాశమే లేదు కదా. అందుకే అమంత్రం అక్షరం నాస్తి అన్నారు. నాస్తి మూలం మన ఔషధం. ఏ చెట్టుని తీసుకున్నప్పటికీ అది ఔషధంగా ఉపయోగపడుతుందట. మన శరీరంలో పంచభూతాలు సమనిష్పత్తిలో లేకపోతే కఫ, పిత్త, వాతాలు మూడు కూడా ప్రకోపిస్తూ ఉంటాయి. ఒకటి ఎక్కువగా ఉంటుంది, మరొకటి తక్కువగా ఉంటుంది. వాతం ఎక్కువగా ఉందనుకోండి, కఫ, పిత్తలు తక్కువగా ఉంటాయి. పిత్త ఎక్కువగా ఉందనుకోండి, కఫ, వాతాలు తక్కువగా ఉంటాయి. కఫం ఎక్కువగా ఉందనుకోండి, పిత్త, వాతాలు తక్కువగా ఉంటాయి. పంచభూతాలు సమనిష్పత్తిలో ఉన్నాయనుకోండి, శరీరం తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటి పంచభూతాల సమనిష్పత్తిలో లేనప్పుడు మనం తప్పనిసరిగా ప్రకృతి నుండి ఔషధాలను సేవించవలసి వస్తుంది. ఎందుకు? లోపాన్ని భర్తీ చేసుకోవడం కోసం. కాబట్టి ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతికి మానవుడికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఇకపోతే మనం మానవుల నుంచి చాలా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి మానవుడు మనకొక సమాచారాన్ని, సందేశాన్ని ఇస్తూనే ఉంటాడు. చెడ్డవారి నుండి సమాచారం వస్తుంది, సందేశం వస్తుంది. మంచివారి నుండి కూడా సమాచారం వస్తుంది, సందేశం వస్తుంది. చెడ్డవారు మనకి గుణపాఠాన్ని నేర్పుతూ ఉంటారు. మంచివాళ్ళు మనకి ప్రేరణను ఇస్తూ ఉంటారు. ఇదంతా ఏమిటి? చెడ్డవారు ప్రకృతిలో ఒక భాగమే, మంచివాడు కూడా ప్రకృతిలో ఒక భాగమే. అసలు మానవుడు ప్రకృతిలో ఒక భాగమే కదా. కాబట్టి పంచభూతాలు కానీ, వృక్ష సంతతి కానీ, జంతు సామ్రాజ్యం కానీ, మానవ జాతి కానీ ఇవన్నీ కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా అన్యోన్యంగా ఉన్నాయనుకోండి, భూమండలం సుభిక్షంగా ఉంటుంది. భూమండలం మొత్తంలో ప్రకృతి నుండి వేరైనటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. అందుకు మూల కారణం ఏంటి? ప్రకృతిని గురించి తెలుసుకుంటున్నాడు. అందుకు మూల కారణం తెలివి, మేధా సంపత్తి. కానీ ఆ ప్రకృతి నుండి వేరవుతున్నాడు. అదే ప్రమాదకరం. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకోవటంలే, అదే అజ్ఞానం. నాకు ప్రకృతి లోబడి ఉంది అనుకుంటున్నాడు, అది చాలా ప్రమాదకరం. నాకు ప్రకృతి లోబడి ఉంది అనే భావన ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడే మనిషి యొక్క పతనం ప్రారంభమైంది. ప్రకృతి సూత్రాలకు, ప్రకృతి గుణాలకు అనుగుణంగా జీవించగలిగినటువంటి మానవులకి ప్రకృతి పట్ల తప్పనిసరిగా ప్రేమ కలుగుతుంది. ప్రకృతిని ప్రేమించే వ్యక్తి భగవంతుణ్ణి ప్రేమించినట్లే. ప్రకృతిని పూజించే వ్యక్తి భగవంతుణ్ణి పూజించినట్లే. ప్రకృతిని ఆరాధించేటటువంటి వ్యక్తి భగవంతుని ఆరాధించినట్లే. ప్రకృతికి వేరుగా భిన్నంగా పరమాత్మ లేడు.
పరమాత్మ ప్రకృతిలో ఒక భాగం, ప్రపంచంలో ఒక భాగమే. ప్రపంచాన్ని ప్రకృతిని విస్మరించి భగవంతుడి కోసం అన్వేషణ చేయటం అంత అజ్ఞానం మరొకటి ఉండదు. భారతదేశపు ఆధ్యాత్మిక విధానం అంతా సమూలంగా వైఫల్యం చెందడానికి మూల కారణం భగవంతుణ్ణి ప్రకృతికి భిన్నంగా భావిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఉన్నదానిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, లేని దానికోసం ఆరాటపడుతున్నారు. కనిపించే ప్రకృతిలోనే పరమాత్మను చూడగలిగితే పరమాత్మ కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసినటువంటి అవసరం ఉండదు కదా. కాబట్టి ఆధ్యాత్మిక విధానం అంతా వక్రీకరించబడటానికి మూల కారణం ఏంటంటే పరమాత్మను ప్రకృతి నుండి వేరుగా, భిన్నంగా, అతీతంగా భావిస్తున్నారు. ప్రకృతి ఎక్కడ ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటుంది. ప్రకృతి ఉందంటే పరమాత్మ ఉన్నట్లే. ప్రకృతి లేకుండా పరమాత్మకు అవకాశమే లేదు. మనం ప్రకృతిని చూస్తున్నామంటే పరమాత్మను చూస్తున్నట్లే. ప్రకృతిని ప్రేమిస్తున్నామంటే పరమాత్మను కూడా ప్రేమిస్తున్నట్లే. ప్రకృతిలో ఒక భాగం అనుకుంటే పరమాత్మ మనకి సన్నిహితంగా ఉన్నట్లే. నేను ప్రకృతి నుండి వేరు అనుకుంటే పరమాత్మ మనకు దూరమైనట్లే. కాబట్టి గురువు కంటే పరమాత్మ ఉన్నతమైనటువంటి స్థితి అవుతుంది. గురువు సమాచారాన్ని ఇస్తాడు, కానీ పరమాత్మ సమాచారానికి అతీతమైంది. ప్రకృతికి అతీతమైందే పరమాత్మ. అటువంటి పరమాత్మ ప్రకృతిలోనే ఉన్నాడు అనే భావన కలిగిందనుకోండి, అంతరంగం ఎలా ఉంటుంది? ప్రకృతిని కేవలం ఒక వస్తువుగా, రూపంగా, ఆకారంగా, పదార్థంగా, రంగుగా, గుణంగా భావిస్తూ ఉన్నామనుకోండి, పరమాత్మ యొక్క ఉనికిని మనం గ్రహించలేం కదా. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. ప్రకృతి అనేది పరమాత్మే. ప్రకృతి అనేది కన్న తల్లి. ప్రకృతికి అనుగుణంగా జీవించడానికి అలవాటు పడితే మనిషి జీవితం అద్భుతంగా ఉంటుంది. సమాచారం ముఖ్యం కాదు, సమాచారం కూడా మాయా అని తెలుసుకోగలిగితేనే ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మను గుర్తించగలుగుతాం. భిన్నత్వంలో ఇరుక్కున్నాం అనుకోండి, ఏకత్వాన్ని గుర్తించే అవకాశమే లేదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించగలిగామనుకోండి, ఇక ప్రత్యేకంగా పరమాత్మ కోసం అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే పరమాత్మ మన అంతరంగంలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనకు ఎదురుగా ఉన్నాడు, పైనున్నాడు, క్రిందున్నాడు, సర్వత్రా, అంతటా, అన్నిటా వ్యాపించి ఉన్నాడు. అటువంటి పరమాత్మ మనకు భిన్నంగా లేడు అనుకుంటే మనమే పరమాత్మగా భావించుకుంటాం. పరమాత్మ మనకు భిన్నంగా ఉన్నాడు అనుకుంటే అక్కడ ద్వైతం ఉంటుంది, రెండు ఉంటాయి. రెండు అనేది మాయ, ఒకటి అనేది సత్యం. ఏకత్వం సత్యం, భిన్నత్వమే మాయ. భిన్నత్వాన్ని కరిగించుకోగలిగితే ఏకత్వం అనుభవంలోకి వస్తుంది. భిన్నత్వంలో ఇరుక్కుంటే ఏకత్వం అనుభవంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఇదే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఒక వ్యక్తిని గురువుగా భావించటం కన్నా ప్రకృతి మొత్తాన్ని గురువుగా భావించగలిగితే ఎలా ఉంటుంది? వ్యక్తి ద్వారా వచ్చేటటువంటి సమాచారం అంతా అతని వ్యక్తిగత అనుభవం అవుతుంది. కానీ ప్రత్యక్షంగా మనం ప్రకృతిని చూస్తూ ఉంటే అది ప్రత్యక్ష అనుభవం అవుతుంది కదా. వ్యక్తి అనుభవం కన్నా ప్రత్యక్ష అనుభూతి చాలా ఉన్నతమైనది కదా. అందుకే వేద విజ్ఞానం బహిర్గతమైనప్పుడు గురువులు ప్రకృతిలో ఉండి ప్రకృతిని ప్రత్యక్షంగా వర్ణిస్తూ ఉంటే
ఆ ప్రకృతిని చూస్తున్నటువంటి శిష్యులు కూడా అనుభూతిని పొందుతూ, అనుభవాన్ని పొందుతూ దాన్ని తెలుసుకుంటూ ఉండేవారు. దాన్ని డైరెక్ట్ పర్సెప్షన్ అంటారు. గురువు ప్రకృతిలో ఉన్నాడు, శిష్యుడు ప్రకృతిలో ఉన్నాడు. గురువు ప్రకృతిని వర్ణిస్తున్నాడు, శిష్యుడు ప్రకృతిని చూస్తూ దాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. గురువు యొక్క మేధస్సు నుండి శిష్యుడి యొక్క అంతరంగంలోనికి సమాచారం గంగా ప్రవాహంలాగా వస్తుంది. అక్కడ ఎటువంటి పుస్తకాలు లేవు, ఎటువంటి లిపి కూడా లేదు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు భారతదేశంలో ఇటువంటి అద్భుతమైనటువంటి విధానం వెలుగులోకి వచ్చింది. కాబట్టి ప్రకృతిలో మమేకమవుతూ గురువు ప్రకృతిని వర్ణిస్తూ ఉంటే, శిష్యుడు నేర్చుకుంటూ ఉంటే ఆ విద్య ఎలా ఉంటుంది? అదే బ్రహ్మ విద్య అంటే. 4 గోడల మధ్య కూర్చొని సెల్ ఫోన్లు పెట్టుకొని నెట్ ముందు కూర్చొని సమాచారాన్ని సేకరిస్తూ ఉంటే అది ఎలా ఉంటుంది? ఇదంతా కూడా కృత్రిమత్వం అవుతుంది, అది సహజత్వం అవుతుంది. సహజంగా ఉన్నప్పుడు సమాచారం సులభంగా లోపలికి వెళుతుంది. సహజత్వానికి విరుద్ధంగా భిన్నంగా ఉన్నప్పుడు సమాచారం లోపలికి ప్రవేశించదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మానవ జీవితం ఎలా కొనసాగుతుందంటే ప్రకృతికి విరుద్ధంగా కొనసాగుతుంది, ప్రకృతికి భిన్నంగా కొనసాగుతుంది, ప్రకృతికి దూరంగా కొనసాగుతుంది. తెలుసుకునేది వేరు, కనిపించేది వేరు. కనిపించేది ఒక రకంగా ఉంటుంది, తెలుసుకునేది మరొక రకంగా ఉంటుంది. సూర్యుడు కనిపించటలే, కానీ సూర్యుడిని వర్ణిస్తూ ఉన్నాం. సముద్రం కనిపించటలే, సముద్రాన్ని వర్ణిస్తూ ఉన్నాం. వృక్ష సంపద, అడవులు కనిపించటలే, కానీ వాటిని వర్ణిస్తూ ఉన్నాం. ఇదంతా ఏమిటి? ఊహే కదా, వాస్తవం కాదు కదా. అదే గురుకులాలను గమనించండి, ఆశ్రమాలను గమనించండి. వాళ్ళు నదీ పరివాహక ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పరచుకుంటారు. ప్రకృతి లభించినటువంటి పదార్థాన్ని తింటూ ఉంటారు. వంట ఉండదు, నిప్పు ఉండదు, ఏముండదు. ఆ పదార్థాన్ని పరమాత్మ యొక్క ప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ఉంటారు. ఎండగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి సమాచారం వస్తుంది, వర్షం పడుతున్నప్పుడు మరొక రకమైన సమాచారం వస్తుంది, చలిగా ఉన్నప్పుడు ఇంకొక రకమైన సమాచారం వస్తుంది, చీకటిలో ఉంటే ఒక రకమైన సమాచారం వస్తుంది, సూర్యుడున్నప్పుడు ఇంకొక రకమైన సమాచారం వస్తుంది, గాలి ఎక్కువగా ఉంటే ఒక రకమైన సమాచారం వస్తుంది. ఇదంతా ఏమిటి? ప్రత్యక్షంగా అనుభవించటం. అనుభవించింది ఏదైనా సత్యం అవుతుంది, ఊహించుకున్నది ఏదైనా సరే సత్యానికి విరుద్ధం అవుతుంది, ఊహ అవుతుంది. అది వాస్తవం కానే కాదు. కాబట్టి గురువు ఎవరు? గురువు ఎక్కడున్నాడు? నీ లోపలే గురువు ఉన్నాడు, నీ చుట్టూ గురువు ఉన్నాడు, భౌతిక జగత్ అంతటా గురువు ఉన్నాడు. కృత్రిమైనటువంటి నిర్మాణాల మధ్య కూర్చొని గురువుని గురించి తెలుసుకోవటం కాదు. ప్రకృతినే గురువుగా భావించాలి, ప్రకృతిలో మమేకం అవ్వాలి, ప్రకృతిలో కలిసిపోవాలి. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకోవాలి. అటువంటి వ్యక్తి నిరంతరం సాధన అనేది ప్రత్యేకంగా కొనసాగించేది కాదు. అటువంటి వ్యక్తి నిరంతరం సాధనను అనుభవిస్తూనే ఉంటాడు. సాధన అనేది ప్రత్యేకంగా కొనసాగించేది కానే కాదు. జీవితమే సాధనగా మారాలి. సమాచారం కోసం పరితపించకూడదు, ప్రయత్నించకూడదు, సమాచార సేకరణ కోసం ఆరాటపడకూడదు. అంతరంగంలో ఎటువంటి సంస్కారాలు ఉంటే అటువంటి సమాచారం అందుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సమాచారం ఎందుకు సేకరించాలి? సమాచారాన్ని సేకరించడం అంటే మనోభారాన్ని పెంచుకోవటమే కదా. ఉన్నదానిని అనుభవిస్తూ గమనిస్తూ ఉంటే అదే సాధన అవుతుంది కదా.
ఊహించుకుంటూ ఉంటే సాధన ఎలా అవుతుంది? కళ్ళు మూసుకున్నా భగవంతుడే, కళ్ళు తెరిచినా భగవంతుడే, ప్రత్యక్షంగా భగవంతుడే, పరోక్షంగా భగవంతుడే. భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి వేరైనది, భగవంతుడికి అతీతమైనది మరొకటి లేదు కదా. కాబట్టి ఏమిటి అన్వేషణ, ఏమిటి పరిశోధన? ఎక్కడో ఏదో ఉందనుకుంటున్నావు, అది నీలోనే ఉంది కదా. అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉన్నప్పుడు ఇక అన్వేషణ ఎందుకు, పరిశోధన ఎందుకు, ఆరాటం ఎందుకు, సాధన ఎందుకు? ఆలోచించండి. ఎవరిని గురించి సాధన చేయాలి? దేని గురించి సాధన చేయాలి? ఎందుకు సాధన చేయాలి? దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? భగవంతుడు ఎక్కడ సాధన చేయడే. సాధన చేస్తే భగవంతుడు ఎందుకు అవుతాడు? ఆలోచించండి. ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి అవగాహన లేనందువల్లనే అందరూ కూడా ఆధ్యాత్మిక పిచ్చిలో పడిపోతున్నారు. సాధనల పేరుతోటి గదులకే పరిమితం అవుతున్నారు. ప్రకృతిలో ఉన్నటువంటి అనుభూతులను ఆస్వాదించలేకపోతున్నారు. అందుకే మేధావుల కన్నా అడవుల్లో జీవించేటటువంటి వాళ్ళ అదృష్టవంతులు. వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, ఆయువు ఉంటుంది. ఆరోగ్యం, ఆయువు రెండు ఉన్నాయంటే ఎంతో కొంత మేరకు మనశ్శాంతిగా ఉన్నట్లే, అంతరంగం సంతృప్తిగా ఉన్నట్లే. వాళ్ళు ప్రకృతి నుండి లభించిన పదార్థాన్నే స్వీకరిస్తారు. ప్రకృతిలో తిరుగుతూ ఉంటే ఆ ఔషధీయత అనేటువంటి మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆ వాసన అంతా కూడా వాళ్ళకి మెడిసిన్గా మారుతుంది. పారేటటువంటి జలాలలో స్నానం చేస్తూ ఉంటే శక్తి విపరీతంగా పెరుగుతుంది. కాళ్ళకు చెప్పులు లేకుండా భూమి మీద నడుస్తూ ఉంటే విపరీతమైనటువంటి శక్తి వస్తుంది. ఎండలో తిరుగుతూ ఉండాలి, వర్షంలో తడుస్తూ ఉండాలి, చల్లో వణుకుతూ ఉండాలి, ప్రకృతిలో కలిసిపోతూ ఉండాలి, ప్రకృతిని కలుపుకుంటూ ఉండాలి, ప్రకృతిని గురువుగా భావించాలి, ప్రకృతిని పరమాత్మగా భావించాలి, ప్రకృతిని దేవుడిగా భావించాలి, ప్రకృతిని భగవంతుడిగా భావించాలి. అప్పుడు జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. కాబట్టి సమాచారం ముఖ్యం కాదు. అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా స్వీకరించగలగాలి. ప్రకృతి అనేది భగవంతుని నుండి ఆవిర్భవించింది, మళ్ళా భగవంతుడిలో కలిసిపోతుంది. భగవంతుని నుండి ఆవిర్భవించి భగవంతునిలో కలిసిపోతున్నప్పుడు ప్రకృతి అంతా భగవంతుని యొక్క ప్రతిరూపమే కదా. ప్రకృతిలోనే భగవంతుడిని చూడగలిగితే భగవంతుడి కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసినటువంటి అవసరం ఉండదు కదా. కాబట్టి మిత్రులారా, ప్రకృతిని గురువుగా భావించండి, ప్రకృతికి దూరం కాకండి. ప్రత్యేక సృష్టి అనేది మానవుడి యొక్క మేధస్సులోకి ప్రవేశించిన మరుక్షణమే మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు. భగవంతుడి యొక్క సృష్టికి అనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మికత. భగవంతుడి యొక్క సృష్టిని మార్చాలనుకోవటమే భౌతికత. భౌతికత చాలా ప్రమాదకరమైంది, ఆధ్యాత్మికతే ఆమోదయోగ్యమైంది. భౌతికతలో ఇరుక్కోకూడదు, ఆధ్యాత్మికతను వదలకూడదు. ఆధ్యాత్మికతలో జీవిస్తూ ఉంటే అదే భౌతికత అవుతుంది కదా. భౌతికతలో ఇరుక్కుంటే ఆధ్యాత్మికతను అందుకునే అవకాశం లేదు కదా. కాబట్టి సంసారంలో ఇరుక్కోకూడదు, సంసారంలో ఉండాలి. కానీ ఆ సంసారంలోనే సన్యాసాన్ని అనుభవిస్తూ ఉండాలి. సన్యాసం అనేది ప్రత్యేకంగా మనం పొందేది కాదు, జీవితమే సన్యాసంగా మార్చుకోవాలి. కాబట్టి ప్రకృతిని గురువుగా భావించి ప్రకృతిలో కలిసిపోతూ ఉంటే, ప్రకృతిలో మమేకమైతే జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. అటువంటి జీవన విధానాన్ని మీరు అనుసరించి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.